ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక మాసంలో మొదటి సోమవారం, ఈరోజు 7వ రోజు. ఈరోజు సో దీపం దర్శనం చేసుకోండి. సో దేవుడికి ఈరోజు దీపారాధన చేసాము. ఒకసారి భగవంతుడి దర్శనం చేసుకోండి. ఓం నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. కార్తీక మాసంలో చాలా ముఖ్యమైన రోజు ఈరోజు, కార్తీక మొదటి సోమవారం. ఇప్పుడు మన గుడికి వెళ్తున్నాము. పదండి, ఆడుండేది గుడి, అడిగి దారి మొత్తం గుడి మొత్తం చూపిస్తా పదండి. సో మన కార్తీక మాసం అనేది చాలా విలువైన సమయం. మనకి వేదంలో కానీ పురాణాల్లో కానీ కార్తీక మాసం గురించి ఎంత గొప్పగా చెప్తారంటే, అంత గొప్ప నెల కార్తీక మాసం అనేది. మనకు అన్ని నెలలు ఒక లెక్క అయితే ఒక కార్తీక మాసం అంత విలువైంది మనకి. అందులో కార్తీక సోమవారం ఇంకా విలువైనది. సో మనకి కార్తీక సోమవారం ఎలా చేసుకోవాలంటే ఒక విధంగా ఉంటుంది. ఉపవాసం ఉండి ఇలా చేసుకోవాలంటారు. అలాగని మనం చేసుకోగలిగామంటే కార్తీక సోమవారాలు కొన్నిసార్లు 4 వారాలు వస్తుంది. అంటే ఒక నెలలో 4 వారాలు వస్తుంది. కొన్నిసార్లు 5 వారాలు వస్తుంది. వచ్చిందంటే కార్తీక నెలను ఉపయోగించుకున్నవాడు జీవితం బాగుపడిపోతుంటాడు వీడు. అది చాలా నిజం. సో ఈరోజు కార్తీక మాసంలో చాలా ముఖ్యమైన రోజు, మొదటి కార్తీక సోమవారం. సో ఎటో మనం గుడికాడికి వెళ్ళడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది కాబట్టి ఒక చిన్న టాపిక్ మాట్లాడతాం అదండి, శివుడి గురించి. సాధారణంగా మనం పూజ చేస్తూ ఉంటారు, గుడికాడికి వెళ్తూ ఉంటాం, చాలా రకాలుగా చేస్తూ ఉంటాం. కానీ ఒకటి చెప్తే గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి నిజంగా మనం చేసే పూజే కావాలా? మనం పూజ చేసే తప్ప భగవంతుడికి చేసేవాడు ఉండడా? అయితే ఆయన ఖచ్చితంగా మనం చేసి తీరాలా? అంటే ఆయన కోసం మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడా? ఈ పూజా విధానం అంతా కనబెట్టింది ఎందుకొరకు? మనిషి ఎవడైతే మనం ఉన్న జీవుడు లోపల ఉంటాడు వీడు. ఆ జీవుడు తన మనసు ఏదైతే ఉంటుందో ఆ మనసుని ఈశ్వరుడి కాడ పెట్టడానికి ఒక పూజా విధానాన్ని తీసుకొచ్చారు మన ఋషులు. ఎందుకు? ఆ మనసును పెట్టడం చేతకాకే జీవుడు కొన్ని జన్మలు ఎత్తుతానే ఉంటాడు. సో కాబట్టి మీకు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా చూడు. శ్రీశైలంలో జరిగింది. శ్రీశైలంలో మనకేమంటే శిఖర దర్శనం ఉంటుంది. శ్రీశైల శిఖర దర్శన పునర్జన్మ నజాయితీ అని ఒకటి ఉంటుంది. అంటే దాని అర్థం ఏమంటే, శ్రీశైలంలో ఎవరైతే శిఖర దర్శనం చేస్తారో వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు అంటాడు. అది సత్యం, మనకు ఉంటుంది, పురాణంలో ఉంటుంది. సో అప్పుడు ఒక రోజు పార్వతీదేవి అడుగుతుందంట, స్వామి శ్రీశైలం వచ్చిన వాళ్ళందరికీ మనము శిఖర దర్శనం చేసి అందరికీ నువ్వు ఇచ్చేస్తే, ఈ విధంగా మోక్షం ఇచ్చేస్తే, వీళ్ళు పాపాలు చేసే సరే నువ్వు వీళ్ళకి మోక్షం ఇచ్చేసరే, ఇదేమన్నా ధర్మమా అని అడగతాడు. అప్పుడు శివుడు చెప్తాడంట, శ్రీశైలం వచ్చి ఎవరెవరు శిఖర దర్శనం చేస్తారో వాళ్ళందరికీ నిజంగా నేను మోక్షం ఇచ్చేస్తా, సత్యమే. కానీ ఎవరికి ఇస్తానో తెలుసా పార్వతి? చూపిస్తా పదా అని ఒక ముసలివాడిగా చాలా వృద్ధ బ్రాహ్మణుడిలాగా వచ్చేసి అమ్మవారు ముసలామిలాగా వచ్చేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడు ఈశ్వరుడు ఒక ఊబి ఉంటే ఆ ఊబిలో పోయి దిగేస్తాడు ఈయన శివుడు, ముసలివాడి రూపంలో ఉంటాడు కదా. అక్కడి నుంచి చేసుకుని భయంకరంగా అరుస్తూ ఉంటాడు, సహాయం చేయండి సహాయం చేయండి సహాయం చేయండి. అమ్మవారు కూడా నడుస్తూ ఉంటుంది, నా భర్తకు సహాయం చేయండి నా భర్తకు సహాయం చేయండి అని. అప్పుడు గమ్మత్ ఏం జరుగుతుందంటే, చాలా మంది వస్తారు సహాయం చేశానికంట. కానీ అప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటే, ముసలామిగా ఉండామే ఎవరెవరు పాపం చేయకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే సహాయం చేయాలి నా భర్తకి, ఒక నియమం ఉంది అంటారు. అప్పుడు అదేమవుతుంది తెలుసా గమ్మత్తుగా, లేదు మాకు మేము ఏదో పాపం చేసినాము, పాపం చేయకుండా మా జీవితం లేదు అని అందరూ చాలామంది వచ్చి ఒకరు కూడా ఆ విధంగా సహాయం చేయలేక వెళ్ళిపోయినారంట. అప్పుడు ఎక్కడి నుంచి ఒక వేశ్య వచ్చిందంట. ఒక వేశ్య వచ్చి అలా చెయ్యి ఇచ్చి బయటికి తీసిందంట. అప్పుడు అందరూ అన్నారంట, ఒక వేశ్యవి నువ్వు బతికేదే నీచపు జీవితము, నీ జీవితం అంతా పాపమైంది, మొత్తం పాప పనులే చేస్తుంటావు, నువ్వెట్ట ఒక తప్పు చేయకుండా ఉంటావని నిలదీసి అడుగుతారు అందరూ. అప్పుడు ఆమె చెప్తుంది, నేను శ్రీశైలంలో శిఖర దర్శనం చేశాను, శ్రీశైలంలో ఎవరైతే శిఖర దర్శనం చేస్తారో వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు, కాబట్టి నాకు పాపం అనేది లేదు, ఇదే నా ఆఖరి జన్మ, నేను ఈశ్వరుని చేరుకోతానని చెప్తుంది. అప్పుడు ఈశ్వరుడు పార్వతీదేవి చెప్తారు, ఎవరెవరు శిఖర దర్శనం చేస్తారో వాళ్ళకి నేను ఇవ్వను పార్వతి, ఎవడు నేనున్నానని నమ్మి నా కొరకు వచ్చి శిఖర దర్శనం చేస్తాడో వాడికి మాత్రమే నేను మోక్షం ఇస్తానని చెప్తారు. ఇక్కడ ఈ కథ అంటే ఈ వృత్తాంతంలో నీతి ఏంది చెప్పండి? మనం చేసే పూజ, మనం గుడికాడికి వెళ్ళేదో, చేసే అభిషేకం, ఇది కాదు భగవంతుడు అడిగేది. నేనున్నానని నువ్వు నమ్మావా ముందు, నా మీద నీకున్న నమ్మకము ప్రేమ దాన్ని చూస్తాడు. మన మనసుని భగవంతుడి కాడ పెట్టామా లేదనేది చూస్తాడు. మనం చేసిన లఘు పూజ ఇవి చూడడు.
సో కాబట్టి ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి ఒక్కసారి ఈరోజు కుదిరితే అష్టోత్తరం చేసుకోండి శివుడిది, లేక ఇంకా వీలైతే భగవంతుడికి ఎన్ని రకాలుగా సేవ చేసుకోవాలో అన్ని రకాలుగా సేవ చేసుకోండి. గుడికాడికి వచ్చేసాము, పదండి ఇంకెళ్ళేటప్పుడు ఈశ్వరానుగ్రహంతో కుదిరినంత మాట్లాడదాం. అరుణాచల శివ ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ పాలవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయం సర్వగురు సాంప్రదాయ ప్రవర్తకం యోగాచార్యం యోగబోధ్యం యోగగమ్యం నమామ్యహం. ఓం ఐం హ్రీం శ్రీం శివరామణిదత్తాయ నమః. దత్తాత్రేయాయ విద్మహే వక్రతుల్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిజ్ఞానం హయగ్రీవముపాస్మహే. ఓం శ్రీ గురుదత్త జయ గురుదత్త సద్గురుదత్తాయ నమః. ఓం గురుదత్తాయ నమః. గుడ్లు పెట్టే ఏమే లేదు దీంట్లో పూలు ఇదేంది ఇదే శంఖకు రుద్రాక్ష కూడా లేదనా? లేవు పూజ చేస్తే కూడా లేవు. చెప్పాలి కదా, ఏనాడు చెప్తే కదా నేను అడగతాను అదే పనిగా. సరే ఇదే చెప్తాలే, ఏదే ఏ తక్కువైందో నేను వస్తూ ఉంటాను కాబట్టి చెప్పాలా. ఓకే సరే కదా. మేము కూడా పెడతాం. ఉండాయి సెట్టింగ్ ఉంది. లేదు
కానీ ఈ గంట కొట్టిన కొడతా కొడతాను. సమయ దీపం వెలిగించు. ఇక్కడ స్టార్ట్ చేయనా? ఓం నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. ఎవడు అభ్యాసయోగముతో ఏకాగ్ర చిత్తమును దివ్య రూపుడైన మహాపురుషుని స్మరించును అట్టివాడు ఆ పరమపురుషుని చెందుతున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కన్నా అణువు, అనూహ్యమయ రూపము కలవాడు, సూర్యకాంతి బయటకు అజ్ఞానాంధకారముల కన్నా ఇతరు. అవ్యక్తోక్షరయుక్తః తమాగుః పరమాంగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. శ్రీ సరస్వతి సరస్వతి శ్రీ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః పార్వతీపతే హర హర మహాదేవ
బెల్లము ఎవరు భక్తితో నాకు దేవుడు పత్రమైనను పుష్పమైనను ఎక్కించు ఫలాపేక్షరహితముగా సమర్పించుతున్నాడు. అట్టివానిని నేను ప్రీతితో స్వీకరించుతున్నాను. ఆన్లో లేదా మన్మనా భవ మద్భక్తో మధ్యాది మాం నమస్తు. మామే వైష్యసి యుక్తేవ ఆత్మా గణపతి నుంచి రాని అంట దేవుడు శక్తివంతమైన రోజు. మరి కార్తీక మాసం అంటేనే చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజు కార్తీక మాసంలో మొదటి సోమవారం కాబట్టి దాని శక్తి మనం చెప్పలేము. దీపారాధన చేసాం చూడండి, దేవుడికి దీపారాధన చేసాము. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో సోమవారం పూట కుదిరితే కాదు, ఖచ్చితంగా చేసుకోవాల్సిన పని ఏమంటే బెల్వం తీసుకొని వెళ్ళి దేవుడి కాడ వేయండి. బెల్వం ఎందుకంటే బెల్వం మహాలక్ష్మితో సమానం. సో లక్ష్మి యొక్క స్థానం కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా ఉంటది. సో ఈ కార్తీక సోమవారాల్లో మర్చిపోకుండా బిల్వార్చనతో భగవంతుడికి పూజన చేయండి. కుదరకపోతే ఒక బిల్వం అన్న దేవుడి కాడ పెట్టి పూజ చేసుకోండి. దీపారాధన చేయండి. 365 ఒత్తులేసి ఒక దీపం వెలిగించండి ఈ కార్తీక మాసంలో. ఎందుకంటే మనం రోజు దీపం అనేది వెలిగించాలి, ఇంట్లో దీపం లేకుండా ఉండకూడదు కాబట్టి. ఆ పాపం అనేది ఉంటది కాబట్టి దానికి పరిహారంగా కనీసం ఒక కార్తీక మాసంలో ఒక రోజున నేతితో 365 ఒత్తులేసి వెలిగించండి. ఆ భగవంతుడి కృపా కటాక్షాలను ఉంటాయి. ఓం నమః శివాయ.